హలో అండి అందరికీ. ఇక్కడ మీకు చిరుధాన్యాలతో రొట్టె అయితే తయారు చేసి చూపిస్తున్నా నేను. పిండి అయితే రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలు, ఊదలు, ఇంకా జొన్నలు అన్నీ కలిపి పిండి అయితే పట్టించాననమాట. ఏదో ఒక విధంగా చిరుధాన్యాలు అయితే తినాలి మనము. అందుకనే పిండి రూపంలో రొట్టె చేసుకొని తినొచ్చు కదా, హెల్త్కి మంచిది అనేసి ఇంకా పిండి పట్టించిన. ఇక్కడైతే ఇప్పుడు మీకు రొట్టెలు అయితే చూపిస్తాను నేను ఎట్లా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబరు, ప్రోటీను అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అన్నం అయితే ఇందాక వంపుకున్న తర్వాత మనకు గంజి ఉంటుంది కదా, గంజి చల్లబడిందనమాట. నేను కొంచెం వేడి పెట్టుకొని ఇక్కడ పిండి వేడి ఉండడం వల్ల మనకు పిండి జిగి అనేది బాగా వస్తుంది. రొట్టె చేసేటప్పుడు మంచిగా సాగుతుంది అన్నమాట. జిగి లేకపోతే రొట్టె చేసేటప్పుడు విచ్చుకపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఎంత జిగి వచ్చిందో. చిరుధాన్యాలతో అంబలి అట్లా చేసుకొని తాగాలి, కానీ డైలీ అట్లా తాగుతాము, కానీ డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను ఇక్కడైతే రొట్టె రూపంలో అయితే తింటున్నాం అనమాట. ఊకే అంబలైనా రొట్టె కూడా తినొచ్చు కదా అనేసి అన్నీ కలిపి పిండి అయితే పట్టించి ఇట్లా డైలీ తింటున్నాం అనమాట. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి, తినండి, హెల్త్కి మంచిది. ఇట్లా మంచిగా చేసుకోవాలన్నమాట. ఆ లోపల పెంక అయితే వేడి అవుతూ ఉంటుంది. రొట్టెనే కదా అని చెప్పి సింపుల్గా తీసుకోవద్దు, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి రొట్టెలో. జొన్న రొట్టె అయినా సరే, రాగిది అయినా సరే, ఇంకా చిరుధాన్యాలతో కూడా చాలా టేస్టీగా ఉంది. మనం అన్ని రకాలుగా ఒకటేసారి తింటున్నాం కాబట్టి అన్నిటి వల్ల వచ్చే విటమిన్స్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట మన హెల్త్కి. ఎంత హెల్దీ ఫుడ్ తింటే అంత మంచిది. ఇప్పుడు చెప్పలేని రోగాలన్నీ వస్తున్నాయి అన్నమాట. అసలు ఆ రోగాల పేర్లు కూడా అర్థం కావట్లేదు. అందుకనే మనకు టైం కుదిరినప్పుడల్లా డైలీ కానీ తింటూ ఉండాలన్నమాట హెల్దీ ఫుడ్. హెల్దీ తినాలి అని చెప్పిరు కదా అని చెప్పి హెల్దీ బయట తెచ్చుకొని తినడం కాదు, మన చేతులతో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకొని తినడమే చాలా హెల్దీ అన్నమాట. ఇక్కడైతే నేను రొట్టెలు ఒక 4-5 చేసిన ఈరోజు. డైలీ పిల్లలకు కూడా నేను ఇవే పెడతాను అనమాట రొట్టెలు. మామూలు జొన్న రొట్టె అయినా, ఈ రొట్టెలైనా, ఏవైనా చేసినప్పుడు కంపల్సరీ అందరం తింటాము, ఫ్యామిలీ మొత్తము. చాలా బాగుంటాయి, ఏ కర్రీతోటైనా సరే సూపర్ ఉంటాయి అన్నమాట. పిండి ఫస్ట్ రొట్టె చేసేటప్పుడు అయితే జల్లించుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం డస్ట్ కూడా ఉంటుంది. జొన్నలు కూడా అక్కడక్కడ పొట్టు పొట్టు ఉంటుంది కదా, జల్లించుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అనమాట. మధ్యలో మధ్యలో ఏం తగలవు, చేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది రొట్టె కూడా, మెత్తగా ఉంటుంది పిండి. ఇక్కడైతే కొంచెం ఖాళీ బబుల్స్ వస్తున్నప్పుడు మనం ఇట్లా జవురుకోవాలి ఒక బట్టతోటి, మొత్తం రుద్దుకుంటే ఇంకా రొట్టె రెడీ అయిపోతుంది వన్ సైడు. ఇంకా కొంచెం ఆరిన తర్వాత ఇంకో సైడ్ అయితే మలుపుకోవాలి. చాలామందికి రొట్టెలు చేయడం రాదండి అసలు. చపాతీ మాత్రం చేసుకుంటారు కానీ రొట్టెలు మాత్రం చాలామంది చేసుకోరు, రాదనుకుంటారు అసలు. రొట్టెలు అసలు ఎంత సింపుల్గా ఉంటాయో అసలు చేయడము. కొంతమంది బద్ధకంగా కూడా చేసుకోరు అనమాట. నేనైతే ఈ మధ్యకాలంలో డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ 2 టైమ్స్ రొట్టెలే తింటున్నాము. చాలా హెల్త్ కూడా మనకు బాడీ కూడా చెప్తుంటుంది అనమాట. మనం ఏం తింటే దాని ద్వారా ఏమైతే అనేసి మన బాడీ చెప్తుంటుంది. కొంచెం హెల్దీగానే ఉంటుందన్నమాట ఈ పిండి కానీ ఇంకా వేరే ఏవైనా సరే చిరుధాన్యాలతోటి కానీ గింజలతోటి కానీ మంచివి తింటే మన బాడీ మనకు చెప్తుంటుంది. మంచిగా అటు ఇటు కదుపుకుంటూ అవతలకి ఇవతలకి తింపుకుంటూ ఇంకా మంచిగా వేయించుకోవాలి రొట్టెని కూడా. ఎక్కువ మాడగొట్టొద్దు. చూడండి అక్కడ ఒక రొట్టె అయ్యేటి లోపలనే ఇక్కడ ఒక్కటి చేసేసిన. ఇక్కడ నేనైతే ఫస్ట్ మార్నింగ్ రైస్ వండి తర్వాత టమాటా పప్పు అయితే చేసిన, తర్వాత కాకరకాయ కర్రీ. ఇప్పుడు రొట్టెకైతే కాకరకాయ కర్రీ చేసిన, ఇంకా అంబలి కూడా చేసిన, రాగి అంబలి. ఇంకా రొట్టె మాత్రం ఒక 5 చేసిన. ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు, చాలా బాగుంటాయి. ట్రై చేయండి అన్ని చిరుధాన్యాలతో. మీరే కాకుండా మీ పిల్లలకు కూడా తినబెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు.
నేను ఊకే ప్రతి వీడియోలో హెల్దీ హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది అనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా రొట్టె వేగిందో, ఎంత మంచిగా కాలింది కదా. ఇంకోటి కూడా చేసుకోవచ్చు, అసలు రొట్టె కాలకముందే రొట్టె తయారు చేసుకోవచ్చు. నేను పూర్తిగా డీటెయిల్డ్గా మొత్తం ఫుల్ వీడియో ఎక్కువ లెంతీగా ఎందుకు పెట్టినా అంటే చూస్తారు ఎట్లా రొట్టెలు ఎట్లా చేస్తారు అనేది చూస్తారు అనేసి పెట్టినమాట. రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు చూసి ఏమనుకోకండి. రాని వాళ్ళ కోసం మాత్రము చేయడం, రాని వాళ్ళ కోసం మాత్రమే. చాలామందికి రాదనమాట. తింటే బాగుంటుంది అని అనుకుంటారు కానీ చేసుకోవడానికి రాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా కాలినాయి రొట్టెలు. చూసారా, నేను అట్లా ఒక 4-5 అయితే చేసిన. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చాలా